అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇంద్రవెల్లి మొన్న ఫిబ్రవరి 2 ముఖ్యమంత్రి హోదాలో మొట్టమొదటిసారిగా ఖానాపూర్ నియోజకవర్గం ఇంద్రవెల్లికి రావడం శుభం, చాలా సంతోషం. కానీ బాధాకరం ఏంటంటే మొట్టమొదటిసారిగా ఒక జిల్లా పర్యటనకు వచ్చిన ఒక ముఖ్యమంత్రి గారు వరదలు కురుస్తాయని చెప్పి ఈ ఆదివాసీ గ్రామాలలో ఒక సంతోషం ఎదురు చూసారు అందరూ. ఎన్నికల హామీ అప్పుడు సెంటిమెంట్గా ఇంద్రవెల్లి నాకు అని చెప్తే, మనం ఏదైనా గుడికి పోతే మనం సెంటిమెంట్గా మొక్కుకుంటే రేపు ఆ గుడికి ఎన్నో నిధులు మనం ఇస్తాం. కానీ ముఖ్యమంత్రి హోదాలో మొట్టమొదటిసారిగా ఇంద్రవెల్లికి వచ్చి ఒక చిల్లి గవ్వ గుడి. మనం గత కేసీఆర్ గారిని కానీ ఇంకా ఎంతో ముఖ్యమంత్రులను మనం చూసినాం. మొన్న కేసీఆర్ గారు నిర్మల్ వచ్చినప్పుడు ఖానాపూర్ నియోజకవర్గానికి 25 కోట్లు మున్సిపాలిటీకి, అదే స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద ఒక 10 కోట్లు. కానీ నేను దత్తత తీసుకున్నా అని చెప్పి ఎలక్షన్లో అప్పుడు హామీ ఇచ్చారు. మళ్ళీ వచ్చి నేను మళ్ళీ దత్తత తీసుకుంటున్నానని చెప్పిండు. కానీ ఆసిఫాబాద్ జిల్లాకు కానీ, ఆదిలాబాద్ జిల్లాకు కానీ, నిర్మల్ జిల్లాకు కానీ ఒక రూపాయి కూడా నిధులు కేటాయించలేదు. మరి నేనైతే ముఖ్యమంత్రి గారు స్పీచ్లో కానీ అలాగే ఎక్కడ మీడియాలో కానీ నిధులు కేటాయించినట్టయితే మేము చూడలేదు. నిధులు కేటాయించడమే కాకుండా వచ్చిన నిధులను కూడా వాపసు తీసుకోవడం జరిగింది. మరి ఎన్నికలకు ప్రచారానికి మళ్ళా మా రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేస్తే మళ్ళీ వచ్చినప్పుడు ఇస్తా అన్నట్టు చెప్పిపోవడం జరిగింది. కానీ మరి ఎక్కడ కూడా మరి నిర్మల్ జిల్లాకు కానీ, ఆదిలాబాద్కి కానీ, ఆసిఫాబాద్కి కానీ ఏ నియోజకవర్గానికి కూడా మరి నిధులు కేటాయించడం అనేది ఎక్కడ కూడా ఊసే ఎత్తలేదు. చాలా బాధాకరం. నేను అదే కేసీఆర్ గారి కుటుంబాన్ని తిట్టడానికి ఇంద్రవెల్లి రావాల్సిన అవసరం లేదు. నేను దత్తత తీసుకున్నా అని చెప్పి ఎన్నికలప్పుడు హామీ ఇచ్చినప్పుడు ఏమైతే, తర్వాత ఎన్నికలు వచ్చినప్పుడు హోదాలు వచ్చినప్పుడు అయితే మనం నిధులైతే కేటాయించాలి కదా, అని ఎక్కడ జరగలేదు. అది చాలా బాధాకరం. 25 కోట్లు మున్సిపాలిటీకి ఇచ్చింది వాపసు తీసుకున్నారు, స్పెషల్ డెవలప్మెంట్ కిందకి తీసుకున్నారు. నిధులు ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా మా బీఆర్ఎస్ ప్రభుత్వంలో 6 కోట్లు నాగోబా టెంపుల్కి మంజూరు చేయడం జరిగింది. దాని మీద ఆ టెంపుల్ దగ్గరకు వచ్చి కొబ్బరికాయ కొట్టి మళ్ళీ 2 స్కూల్స్ ఓపెనింగ్కి అది కూడా ఒక్క నూతనంగా ఏది కూడా ప్రారంభించడం జరగలేదు, కేటాయించడం జరగలేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.